ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారబోతోందా? రేపు గుజరాత్లో వర్షం పడే ఛాన్స్ ఏమైనా ఉందా? ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. జూన్ 4న రిజర్వ్ డే మ్యాచ్ నడిపిస్తారు. మ్యాచ్ ఒకవేళ సాధ్యం కాకపోతే విజేతగా పంజాబ్ని ప్రకటించే అవకాశం ఉంది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 2025 ముగియబోతోంది. క్లైమాక్స్కు చేరుకుంది. దాదాపు 3 నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 18 సీజన్కు మంగళవారంతో ఎండ్ కార్డు పడబోతోంది. అయితే అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఇప్పటికే మ్యాచ్లు అయిపోవాల్సి ఉంది. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు వాయిదా పడింది. రీషెడ్యూల్ ప్రకారం ఎండ్ కార్డు మంగళవారంతో పడాలి. కానీ లీగ్లో అద్భుతమైన ఆట తీరుతో పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకున్నాయి. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కష్టంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జరగబోయే ఫైనల్ మ్యాచ్ రోజు వర్షం ఆటంకిగా మారే పరిస్థితి కూడా ఉండొచ్చని ఒక సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్కు గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతోంది. మ్యాచ్ రోజంతా మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి విపరీతంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం కూడా వచ్చింది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. బెంగళూరు తమ చరిత్రలో 3 సార్లు ఫైనల్కు చేరుకోగా పంజాబ్ ఇంతకుముందు ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరుకుంది. అది కూడా 2014లో. ఈసారి రెండు జట్లు ఫైనల్కు చేరడంతో ఐపీఎల్ ఛాంపియన్గా కొత్త జట్టు అవతరించే అవకాశం కనిపిస్తోంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవనేది ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే అహ్మదాబాద్ సమీప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉంటుందని, ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదట కోల్కతాలో జరగాల్సి ఉంది. వర్షాకాలం కాబట్టి కోల్కతా నగరంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కారణాల వల్ల మ్యాచ్ను ఈడెన్ గార్డెన్స్ నుంచి మార్చేశారు. క్వాలిఫైర్ 2 మ్యాచ్ అలాగే ఫైనల్ మ్యాచ్ ఈ రెండు కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంకి కేటాయించారు. జూన్ 1న జరిగిన క్వాలిఫైర్ 2 వర్షం కారణంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. టాస్ పడిన తర్వాత వర్షం బాగా పడింది, ఒకసారి ఆగింది, మళ్ళీ వర్షం పడింది. ఇట్లా 2 గంటల సేపు అంతరాయం ఏర్పడి చివరికి రాత్రి 9:45 సమయంలో ఆ మ్యాచ్ ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ సమయంలో కూడా వర్షం ఇదే విధంగా అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ రోజు కూడా వర్షం పడితే ఒకరోజు దానికి రిజర్వేషన్ చేశారు. జూన్ 3న వర్షం పడితే జూన్ 4వ తారీఖు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ రోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడితే, అసలు ఆగకుండా అదే పనిగా వర్షం పడితే పాయింట్ల పట్టికలో ఎవరు మెరుగ్గా ఉన్నారో చూస్తారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం పంజాబ్ టీం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వర్షం అదే పనిగా అంతరాయం కలిగిస్తే కనుక ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. వర్షం పడిన తర్వాత ఆగిపోతే 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది. 5 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారు. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కు ప్రకటిస్తారు. కానీ ఆ 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే 2 రోజుల పాటు వర్షం అదే పనిగా పడితే కనుక అప్పుడు పాయింట్ల పట్టికలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారో చూస్తారు. పంజాబ్ టీం ఫస్ట్ ప్లేస్లో ఉంది. వర్షం పడి అంతరాయం కలిగితే 2 రోజుల పాటు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే పంజాబ్ను విజేతగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వర్షం పడుతుంది ఆగుతుంది, వర్షం పడుతుంది ఆగుతుంది కాబట్టి దీనికి 2 రోజుల సమయం ఉంది కాబట్టి సో డెఫినెట్గా మ్యాచ్ జరిగే అవకాశమే ఎక్కువ ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. సో పంజాబ్కి అలాగే బెంగళూరుకి మధ్య రసవత్తరంగా ఫైనల్ నడిచే అవకాశం కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా సరే ఒక రికార్డు నెలకొల్పే అవకాశం కనిపిస్తుంది. మొదటిసారిగా ఐపీఎల్ విజేతగా ఈ 2 జట్లలో ఒక జట్టు నిలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్నటి మ్యాచ్ను ఒకసారి చూసుకుంటే ముంబై మ్యాచ్కి పంజాబ్కి జరిగినటువంటి చాలా పోటాపోటీగా రసవత్తరంగా జరిగింది. అంతకుముందు కూడా వర్షం పడింది. వర్షం పడినప్పటికీ సో వర్షం ఆగిన తర్వాత లేటుగా 2 గంటలు లేటుగా జరిగినప్పటికీ కూడా చాలా రసవత్తరంగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది, పంజాబ్ ఫైనల్కి వెళ్ళింది. సో ఇప్పుడు పంజాబ్కి బెంగళూరుకి
ఈ రెండు జట్లు ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు, క్రికెట్ లవర్సు ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. విరాట్ కోహ్లీ కల ఫస్ట్ టైం ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో విజేతగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఆయన ఇటీవలే రిటైర్మెంట్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదొక బహుమతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా ఆశగా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి పంజాబ్ దక్కించుకుంటుందా, విరాట్ కోహ్లీ టీం బెంగళూరు దక్కించుకుంటుందని కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి.